పాట సంఖ్య 652 నిలబడి పాడుకుందామండి. పాత పుస్తకాల్లో అయితే 637. మొదటి 2 చరణాలు మాత్రమే పాడుకుందాం. సరే, పని చేస్తాం. 3 చరణాలు పాడుకుందామండి. ఆనందించేదము ప్రభు యేసులో, అంతయు మరలార్జించుకొంటిమి. ఆదాము నుండి పోయినదెల్లయు అనుభవించుచున్నామిప్పుడు. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. దావీదు వలె అంత నష్టపడితిమి, దుఃఖపడి బహుగా ఏడ్చితిమి. దావీదు వలె ప్రభుని వేడుకగా తిరిగి ఆర్జించుకొంటిమి. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితం పాడెదము. హల్లెలూయా పాడెదము. పూర్వము నైక్యము లేకపోయెను, పేదలమయుంటిమి అప్పుడు. మనలను ఖాళీ చేసి కొనగా మరలా నొందితిమి పూర్ణత. నష్టమునంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. కూర్చోనండి. ఈ సంవత్సరము ప్రభు సారథ్య సంఘానికి ఇచ్చేటువంటి వాగ్దానం కొంతమేర క్లుప్తంగా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి వాగ్దానంలో మరి సమస్తము కూడా నూతనమి అయినగా చేస్తున్నాడు. సమస్తము అంటే భూమి, కొత్త భూమి, కొత్త ఆకాశం. అంటే పాతది ఏమైపోతుంది? పాత పూర్తిగా తీసి నూతనమైన ఇంకో సృష్టిని చేయట్లేదు, కానీ పాతదే సంపూర్ణంగా రగులుకొని అది కాలిపోయి
రూపాంతరం అయిపోయి నూతన ఆకాశం వస్తూ ఉంది. ఎంతగా వస్తున్నదంటే పాత భూమి ఆకాశానికి, నూతన భూమి ఆకాశానికి ఏ మాత్రం కూడా పోలిక లేకుండా. కాబట్టి అందుకని ఉండదు, సంపూర్ణంగా నూతనత్వం. అది దేవుని యొక్క ఉద్దేశం చివరి దినాలలో. కాబట్టి దేవుడు మన అందరి జీవితాలలో కోరుకునేది అదే. కానీ సమస్తము కూడా మనం ఏం చేయబడాలి చెప్పండి? నూతన పరచబడాలి. మన జీవితాల్లో సరి చేయబడిన ఏ సంగతి ఉండకూడదు, ఏ బలహీనత మనలో నిలిచి ఉండకూడదు. అందుకని ఆరాధన కూడా చూస్తూ వచ్చినాం. ఇంత చూసిన తర్వాత కూడా ఆదామీళ్ళ కనపరిచిన ప్రేమే కాదు, తన ప్రియకుమార్ని పాపలేని మన కొరకు సిలువగా అప్పగించినంత ప్రేమ దేవుడు మనల్ని ప్రేమిస్తాను చూసిన తర్వాత కూడా కానీ ఎలాగున మనము ఇంకా నూతన పరచబడకుండా మిగిలిపోతాం. దాని కొరకే 2 భక్తులు మనం చూస్తాం. అది అబ్రహాం యొక్క జీవితంలో, అబ్రహాం జీవితం నుండి లోతు ఇప్పుడు ప్రత్యక్షమైనాడంటే, తర్వాత మరి ఆ లోతు వేరైన తర్వాత ప్రభు ప్రత్యక్షమైనాడు. యాకోబు యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఇందుకోసం ప్రత్యక్షమైనాడు, అంతకుముందు ప్రత్యక్షమైనాడు కదా. కానీ నువ్వు మరి బేతేలుకు వెళ్ళు, అక్కడ బలి అర్పించమని చెప్పినాడు కదా. ఇక్కడ మళ్ళీ ఎందుకు ప్రత్యక్షమైనాడు? అక్కడ ప్రత్యక్షమై అక్కడ యాకోబును ఆశీర్వదించినాడు. ఇక్కడ ఎప్పుడు ఆశీర్వాదం కలిగింది? అంతకుముందు ప్రాణభయంతో తను ప్రభుని అడిగినాడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వనన్నప్పుడు. కానీ మరి ఆశీర్వాదం కాదు ఇక్కడ. ఇక్కడ ఏం మనం చూస్తామంటే ఇక్కడ ఆ యాకోబు మరి ఒక సంపూర్ణమైన తీర్మానంలోనికి వచ్చినాడు. ఏమని చెప్పినాడు? తన ఇంట ఉన్నటువంటి అన్య సంబంధమైన దేవతలన్నిటినీ కూడా వాళ్ళు తీసివేస్తున్నారు, సంపూర్ణంగా తీసినారు, ఏం మిగులు లేదు. అప్పుడు కానీ దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కానీ చివరి దినాల్లో కూడా మొట్టమొదటి ఆశీర్వాదం అనుభవంలోకి రాకపోతే రెండవ అనుభవంలోనికి అయితే మనం రాలేము. కానీ అక్కడ నుండి మనం ప్రారంభించబడాలా. ఇంకా అంతో ఎంతో నీ యొక్క నాయక జీవితంలో ఆత్మీయ బలిదానాలు అట్లానే పెట్టుకొని ఈ రెండవ వాగ్దానం దగ్గరికి మనం రాలేం. అక్కడ నుండి ప్రారంభించిన తర్వాతే రెండవ వాగ్దానం. దేవుని వాక్యంలో కొన్ని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే దానికి ఒక ప్రారంభం ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది అంటే అది వద్దు, దాని తర్వాత కావాలని అంటాం. అట్లా కుదరదన్నమాట. మొదట అక్కడ నుండి ప్రారంభిస్తేనే దాని తర్వాత దగ్గర చేరుకుంటాం. ఉదాహరణకు దేవుని వాక్యంలో నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తానన్నాడు. తర్వాత నీ భార్య నీ లోగేట ఫలించి ద్రాక్ష వల్లే ఉంటుందని చెప్పినాడు. కానీ కుటుంబ వాగ్దానాలన్నీ, దేవుని ప్రజల కొరకైన వాగ్దానాలన్నీ ఆ కీర్తనలో ఉన్నాయి. అయితే దానికంటే ఆ కీర్తన ఎట్లా ప్రారంభం అవుతుంది? యెహోవా యందు భయభక్తులకి ఆయన మార్గములందు నడుచుకుని వారందరూ ధన్యులు దగ్గర ప్రారంభం అవుతుంది. కానీ ధన్యత అక్కడ నుండి తర్వాత మిగతా ఆశీర్వాదం. దేవుని వాక్యంలో రెండవ వాగ్దానం కూడా మనం క్లుప్తంగా చూసుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం రెండవ వాగ్దానము దయచేసి 1 సమూయేలు 30వ అధ్యాయం, 1 సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి 19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సమయమి వారు ఎత్తుకుపోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. కాబట్టి సమస్తము రక్షించినాడు. అది పక్కన మనకు అర్థం కావడానికి ఇంకో పదం కూడా ఉపయోగించినాడు. సమస్తమును ఏం చేసినాడు? సంపాదించుకున్నాడు. కాబట్టి సంపాదించుకుంటా అనేటువంటిది 2 విషయాలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి. అంటే మనకు కాని దాన్ని మన కొరకుగా ఉండుట కొరకే దాన్ని మనము సంపాదించుకోవటం. తర్వాత రెండవ అర్థం ఏంటంటే ఉన్నది పోగొట్టుకున్నాము, దాన్ని తిరిగి సంపాదించుకోవటం. కాబట్టి 2 సంగతులు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే మన కొరకని కొంత సంపాదించుకోవటం. లోకంలో చూడండి రకరకాలుగా సంపాదించుకుంటూ అంటారు కదా, ఈయన బాగా డబ్బు సంపాదించినాడండి అని అంటారు, ఈయన మంచి ఆస్తిపాస్తులు సంపాదించినాడని అంటారు. దాంతోపాటు ఇంకో కొన్ని మాటలు కూడా అంటారు. ఏమని అంటారు? ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడండి అని అంటారు. లేదంటే ఇంకా ఏమంటారు? సహజంగా కొంత అంటే ఈయన చాలా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు బ్రదర్, ఎంత అని అంటారు అనమాట. కాబట్టి అంటే ఇవన్నీ ఏంటంటే అంటే ఒక రోజుతో వచ్చింది కాదు, దాని కొరకే కొంత మరి ఆశించి దాని కొరకే ప్రయాసపడి సంపాదించుకోవటం. దావీదు యొక్క జీవితంలో 2 సంగతులు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది దేవుని దగ్గర నుండి తను కొన్ని సంగతులు సంపాదించుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి రెండవది పోగొట్టుకుని వాటిని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. కానీ ఈ 2 భాగాలుగా ఒక భాగం క్లుప్తంగా మనం చూస్తాం. కానీ దావీదు సంపాదించుకున్నాడు. ఏమి సంపాదించుకున్నాడు అనేది ప్రాముఖ్యమైంది. దేవుని దగ్గర నుండి సంపాదించుకున్నాడు. కానీ మనం కూడా ఈ దినాల్లో దావీదు వలే మన కొరకు ఏం చేయాలి చెప్పండి? సంపాదించుకోవలసిన వారికి ఉన్నాం. దావీదు ఏమి సంపాదించుకున్నాడు అని అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసినప్పుడు దావీదు కాబట్టి ఒక ఆరాధికుడుగా మనం దేవుని వాక్యాలు చూడగలుగుతాం. దావీదు దేవుని ఆరాధించేటువంటి వాడు. కాబట్టి ఏమి సంపాదించుకోవాలనంటే దేవుని ఆరాధించడం అనేది ప్రాముఖ్యమైంది.
ఆరాధన అనేది ఎంతో శ్రేష్టమైనటువంటిది. అర్థమవుతుంది? దావీదు యొక్క జీవితంలో మనం ఏం చూడగలుగుతామంటే ఎక్కువగా దేవుని ఆరాధించేవాడు. తర్వాత కీర్తనలు, తను రాసిన కీర్తనలు మనం చదివితే తక్కువ ప్రార్థన ఉంటుంది, ఎక్కువ ఆరాధన ఉంటుంది. ఎంతో కష్ట పరిస్థితుల్లో కీర్తన రాయడం ప్రారంభిస్తాడు, స్తుతించడంతో ప్రారంభిస్తాడు, ఆయన బాధలను చెప్పుకుంటాడు, తర్వాత ప్రభుని స్తుతించడంతో ఆ కీర్తన ముగిస్తాడు. తర్వాత ఇంకో మాట చెప్పాలనంటే కొన్ని కీర్తనలు మాత్రం ఎక్కువ శ్రమల గురించి ఉంటాయి. అంటే యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించినటువంటి ప్రవచనాలు దావీదు పలికించే భాగంలో అలాగా. కానీ మెట్టుకు దావీదు యొక్క ఉండేటువంటి ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే దావీదు దేవుని ఆరాధించేటువంటి వాడు. కానీ దేవుని ప్రజలంగా మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదంటే, అభ్యాసం చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నదంటే ప్రభువుని ఆరాధించడం అనేది అభ్యాసం చేసుకోవాలా. అది ఎంతో శ్రేష్టమైన దైవికమైన లక్షణం. ఒక విశ్వాసి రక్షణ పొందినావు, బాప్తీసం తీసుకున్నావు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయినాయి, నీకు ఈ అలవాటు ఉన్నదా? నిద్ర లేచిన వెంటనే నువ్వు చేయవలసిన మొట్టమొదటి ప్రక్రియ ఏంటో తెలుస్తానా నీకు? ప్రభుని హృదయమార ఆరాధించడం అనేటువంటిది. హృదయమార ఆరాధించాలా. తర్వాత నీ ప్రార్థనలో కాబట్టి ఎక్కువ భాగము ప్రభువుని ఆరాధించడము, ప్రభుని స్తుతించి ఘనపరచడం అనేది ఎక్కువ భాగం ఉండాలా. కానీ మనకు అట్లాగా ఉండదు. లేచిన ఎత్తుకోవడము, కాబట్టి ఆ అక్కర్లు ఈ అక్కర్లు ఏదో ఒకటి రెండు మాటలు ప్రభుని స్తుతిస్తాం. కానీ దావీదు యొక్క జీవితంలో నేర్చుకునేటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దావీదు ప్రభుని ఆరాధించేటువంటి వాడు. అది నేను అందుకని దావీదు ఆరాధన చేసేవాడు, మాటలతో ఆరాధన చేసేవాడు, పాటలు రాసి ఆరాధన పూర్వకంగా తను పాడేవాడు, వాయిద్యము కూడా ఆత్మీయంగా వాయించేవాడు, భావయుక్తంగా వాయించేవాడు. ఆరాధన కాకుండా అలాగనా. కానీ ప్రతి విషయంలో కూడా దావీదు అలాగ ఉండటం అనేది ప్రజలు కూడా చూడగలిగినారు. అంటే బహుశా ఎట్లాగైందో నాకైతే తెలియదు, కానీ నేను అనుకుంటాను. కాబట్టి చక్కగా పాటలు పాడుతూ ఉంటే కొంతమంది బహుశా చేరేవాళ్ళేమో, అవి వినటానికి ఆ అరణ్యంలో మిగతా కాపర్లు కానీ లేదంటే పనుండి వెళ్ళిన వాళ్ళు కానీ. అయితే వారిలో దయ్యం పట్టిన వాళ్ళు బహుశా ఉండుండొచ్చేమో. అంటే ఆరాధన ఎంత శక్తివంతమైందంటే తను ఆత్మీయంగా బలపట్టు కొరకు మాత్రమే కాకుండా, కాబట్టి ఆ ఆరాధన పాటలు, ఆరాధన భావము అనేటువంటిది కాబట్టి ఇతరులు కూడా మేలు పొందడానికి కారణమవుతూ వచ్చింది. వాళ్ళ రోగాలు పోయాయి, వాళ్ళ దయ్యాలు వెళ్ళిపోయాయి. అది మరి అది అట్లా గొమ్మగుండరు కదా. ఏమయ్యా ఈ మధ్య దయ్యం ఎప్పుడు బట్టి విలవేలాడుతుండేది కదా అని అంటే, లేదు బ్రదర్, మొన్న నేను ఈ మధ్య ఉండట్లేదు, ఆ పాటలు విన్నాను దావీదు పాడుతూ ఉంటే, కాబట్టి మరి అదేందో కానీ ఏమో కానీ దేవుడు నాకు అప్పటి నుంచి నేను బాగా అయిపోయినాను. అట్లా ఆ సంగతి పాగిపోయింది. కాబట్టి సౌలుకి ఏమొచ్చింది చెప్పండి? సౌలుకు దయ్యం పట్టినప్పుడు ఎట్లా పోవాలో అర్థం కాక పాపం వాళ్ళు కూడా దయ్యం పట్టినోడితో నాకు ఇబ్బందులను పడ్డారు. ఆయనతో ఉన్న మరి సైనికులు, ఆ సేవకులు అందరూ కూడా. సరే, వాళ్ళ నోటీస్కి వచ్చింది. వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే, అయ్యా మేము ఒక వ్యక్తిని పిలుచుకొని వస్తాం, చమత్కారంగా వాయించగలిగినటువంటి పిలుచుకొని వస్తాము, అతను అట్లా వాయిస్తే నీకున్నటువంటి ఒక అపవిత్రాత్మ పోవచ్చు అని అంటే, అప్పుడు చెప్తాడు సౌలు ఏమంటాడంటే, సరే మీరు ఆ పని చెయ్యండి అని చెప్తే వెంటనే వాళ్ళలోనే మరొకటి చెప్తాడు అనమాట. ఏమంటాడంటే, ఒకడు ఉన్నాడు, తను ఎంతో చమత్కారంగా తను వాయించగలడు, తర్వాత అతను మంచి పరాక్రమశాలి, మంచి యుద్ధశాలి, మంచి రూపవంతుడు అని చెప్పి దావీదు విషయమే చెప్తాడు. రండి దేవుని వాక్యంలో వచ్చిన భాగము జ్ఞాపం చేసుకుందాం. దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపేసై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి ఆరాధన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత శక్తివంతమైందో. ప్రభు ఒక దినాన్ని మన లోకాన్ని విడిచిపెట్టుతాం, ప్రభుతో యుగయుగాలు ఉండబోతున్నాం. ప్రభుతో యుగయుగాలు ఉన్నప్పుడు ఏం పని ఉంటుంది చెప్పండి? ఏం పని ఉంటుంది? ప్రభుని ప్రార్థన చేయడానికి ఏముంటుందా? ఏం అంశం ఉండదు. ప్రార్థించడానికి ఏ అంశం ఉండదు. స్తుతించడానికి కూడా ఏ అంశం ఉండదు. ప్రభు నాకు అది ఇచ్చినావు కాబట్టి ఇది ఇచ్చినావు, అది ఏముండదు. కేవలం ఏముంటుంది? ఆరాధన ఉంటుంది.
యుగ యుగాలు కూడా ఆయన ముఖదర్శనం చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటాం. ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే అది యుగ యుగాలు చేసినా కూడా అంత తృప్తి ఉంటుంది. అది అంటే బోర్ అనిపించదు, ఇంకెంతసేపు అనిపించదు. ఆరాధన అంత ప్రాముఖ్యమైనది. కొంత మేర భూమి మీద మనం అభ్యాసం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు, కాబట్టి దావీదు యొక్క జీవితంలో మనం చూసేటువంటి ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ప్రభువుని తను ఆరాధించేవాడు. ఈ దినాల్లో ఈ దైవిక లక్షణం మనం కలిగి ఉంటున్నామా చెప్పండి? పాట పాడతాము, పాట పాడితే పాడాలి కాబట్టి పాడతాం. దాంట్లోనే మాటలు, పదాలు, వాటిలోనే భావము అర్థం చేసుకుంటూ భావయుక్తంగా పాడతామా? ఎందుకు ఎక్కువ చూడండి, ఆరాధనకు వచ్చిన పాటలే ఉంటాయి. ముందు 3 పాటలు ఆరాధన కోసం పాడతారు. ఆరాధన అయిపోయిన తర్వాత సండే క్లాస్ పిల్లలు వెళ్ళే ముందు ఏం పాట పాడతారు? ప్రార్థన పాట పాడతారా? ఏం పాడతారు? మళ్ళా ఆరాధన పాటే పాడతారు. మళ్ళీ ఆరాధన చేసిన తర్వాత ఇంకెవరైనా మిగిలిపోయిన అంటారని వాళ్ళ కొరకు మళ్ళీ ఏం పాట పాడతారు? మళ్ళీ ఆరాధన. ఎందుకు? డెవలప్ చేయడానికా? కూర్చొని కూడా నిలబెట్టడానికి కాదు, ప్రభుని ఆరాధించాలా. ఆరాధనకు అంత ప్రాధాన్యత, ఈ పరిచయంలో ప్రవచన ఆధిక్యత. అది ఆరాధన కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాలా, ప్రాధాన్యత ఇవ్వాలా. పాట పాడేటప్పుడు ప్రతి మాట అర్థం చేసుకుంటూ భావవ్యక్తంగా అన్వయించుకుంటూ పాడాలా. ఆరాధన చేస్తూ ఉంటే ఏ రోజైనా సంపూర్ణంగా ఆరాధన అంతా విని ఆమెను చెప్పిన సందర్భం నీ జీవితంలో ఉందా? ఆరాధన చేస్తూనే ఉంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆరాధన చేసేటప్పుడు ఫోన్ చూసుకునేది, ప్రార్థనలో ఫోన్ చూసుకునేది, వాక్యం చూసేటప్పుడు ఫోన్ చూసుకునేది, వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు ఫోన్ చూసుకునేది, ఏడ కూర్చున్న ఫోన్ చూసుకునేది. ఈనాడు మనం ఆరాధించేది ప్రభువును కాదు. ఏం ఆరాధిస్తున్నాం? ఫోన్ ఆరాధిస్తున్నాం. ఎంత ధైర్యము కదా, ఎంత శ్రేష్టమైన శ్లాఘ్యత అది కదా. అది ఎంత 10 మంది ఆరాధిస్తే 10 మంది ఆరాధనతో నువ్వు ఏకీవించి ఆమెను చెప్తే నువ్వు 10 సార్లు ఆరాధన చేసినట్టు దేవుని. ఎన్నిసార్లు మన ఆధిక్యత పోగొట్టుకుంటున్నాం. ఆరాధనలో కదలకూడదు. అత్యవసరమైతే వెళ్ళాలా, మళ్ళీ పరిగెత్తుకుని రావాలా. అటు ఇటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు, ఫోన్ చూసుకోకూడదు. అసలు ఫోన్ అనేది దేవుని మందిరంలోకి అసలు అలోనే చేయకూడదు. మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పటికైనా సరే నేను ఏం అభ్యాసం చేసుకోవాలి చెప్పండి? ప్రభువుని ఆరాధించడం అనేటువంటి దానిని అభ్యాసం చేసుకోవాలా. కానీ ఎంత మేర మనం ప్రభువుని ఆరాధిస్తామో, ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆరాధన అంటే మిక్కుటమైన ప్రేమకు ముగింపే ఆరాధన. అంటే ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నారంటే అర్థం ఏంటంటే ఎక్కువైనటువంటి ప్రేమను కలిగి ఉండడం ద్వారా ఆ వ్యక్తి మీద ఆరాధన భావం ఏర్పడుతుంది. అట్లాగనమాట. అర్థం అంటే ఆ ప్రభువుని ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఆరాధన వల్ల కలిగే సహజంగా లోకంలో చెప్తాను. ఉదాహరణకి లోకంలో కొంతమంది ఏమంటే సినీ వాళ్ళు నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనుషులైనా కూడా చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో వాడు నటించి హీరో అవుతాడు సినిమాలో. వీడి రియల్ జీవితంలో వాడు ఏమవుతాడు? హీరో అవుతాడు. ఏమవుతాడు? వాడే హీరో. వాడి మీద ఎంత ఆరాధన బాగుంటుందో, ఏమైనా చేసుకుంటూ ఉండదు. చూస్తుంటాం కదా రకరకాల వాళ్ళ కొరకు చేసి పిచ్చి చేష్టాలన్నీ. వాడి మీద ఎంత అంటే వాడు ఏది చేస్తే అది చేస్తా, వాడిలాగా ఉండాలని ఫీలింగ్ ఏర్పడిపోద్ది వాడికి. అరే వాడు చేసేది అది పిచ్చా చేదస్తం అనేది వీడికి ఏం పట్టదు. వీడి హీరో అంతే. వాడు ఏది చేస్తే అది అంతే. ఒకవేళ కనుక ఏదైనా హీరో పేడ మొక్కను రాసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ ఫాలోవర్స్ అంతా రాసుకుంటారు. ఊళ్ళో పేడ కూడా దొరకదు. ఆ బరిపియ ఏదో పేడ అంటారు కదా, అది కూడా దొరకదు. అరే వాడు జడేసుకుంటే ఆ సినిమాలో అరే ఎట్ట ఉన్నా ఎంత అసహ్యంగా ఉన్నామరా అనేదే ఉండదు వాడికి. వాడు వేసుకున్నాడు, నేను వేసుకుంటా అంతే అనుకోని కాక, నా రూపం పోనీ కాక. వాడు చినిగిపోయింది వేసుకుంటే అదేం పని, షాపులకు పోయి చినిగిపోయిన ప్యాంట్లు కొనుక్కొని వేసుకుంటారు. ఏం కారణం అంటే ఏంటి అర్థం? ఆరాధన భావం ఏం చేస్తుంది? వానిలాగా ఉండాలా. అది అసహ్యమైందని వాడికి అసహ్యం అనిపించట్లే. అందరూ అంటే తన వాస్తవికమైన రూపాన్ని కోల్పోయింది అనిపించట్లే. నేను ఎట్లాగైనా వానిలాగా ఉండాలా. అది ఆరాధన అంటే. 2 విషయాలు నేను చెప్తాను. ఆరాధించటము, ఆరాధికుడుగా ఉండటం. చెప్పండి. ఒకటేంటి? ఆరాధించటం. రెండవది మనం ఆరాధించే వారిగా మాత్రం కాదు ఉండాల్సింది, ఆరాధికులుగా ఉండాలా. అర్థమవుతుందా? కాబట్టి మన ప్రభు మనకి హీరోగా ఉండాలా. ఆయన ఎంత ప్రేమ పెంచుకోవాలంటే, ఎంత మక్కువ పెంచుకోవాలంటే, కాబట్టి మనలో ఆయన వలే ఉండేటి కొరకే దానంతట ఆశ కలుగుతుంది. మనలో కూడా అంతే. ఆరాధించడంలో శ్రేష్టత అది. సన్నిధిలో ఉండి మనము ఆయన గణపరిచే కొలది మనలో ఒక ఫీలింగ్ వస్తుంది, నేను కూడా అట్లాగా ఉండాలా. తెలియకుండా కొంత ప్రయత్నం వస్తుంది. ఆయన స్వరూపములోనికి మనము కొంత మేర మార్చివేయబడటానికి వీలవుతుంది. ప్రాక్టీస్ చేస్తాం, తెలియకుండా వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మన జ్ఞాపం చేసుకునేదంటే దావీదు యొక్క జీవితంలో ఆరాధికుడు. ఎన్నిసార్లు దేవుని రక్షణ పొందిన విశ్వాసి
ఏ రోజైనా ఆరాధించడానికి తొందరపడ్డావా నువ్వు? అరే 2 వారాలు ఆరాధించాలా, అయ్యో నాకు పోయింది సమయం, ఈ వారమైనా ఎట్లయినా ఆరాధించాలా, ఎందుకు లేదు నీకు ఆలోచన? నేను ఆరాధన ప్రాధాన్యత నీకు ఇంకా అర్థం కావట్లే. తీర్మానం చేసుకో. దావీదు ఏమి సంపాదించుకున్నాడంటే దేవుని ఆరాధించేది సంపాదించుకున్నాడు, ఆరాధికుడిగా ఉండడానికి సంపాదించుకున్నాడు. ఇది నాలో కాబట్టి నీవు నేను కూడా దాన్ని ఏం చేయాలి చెప్పండి? సంపాదించుకోవాలా. నీ దగ్గర నా దగ్గర లేదు అది. కాబట్టి ఆ ఆశీర్వాదకరమైన అనుభవం మనలో లేదు. అందుకని లేదు కాబట్టే సంపాదించుకోవాలనేది. కానీ నాకు కావాలా, సంపాదించుకోవడం అంటే నాకు ఉండిపోవాలా అన్నట్లుగా దాన్ని సంపాదించుకోవటం. దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే దావీదు మంచి ఆరాధికుడు. ఆరాధించేవాడే కాదు, నిజంగానే ఆరాధికుడు. కానీ ప్రభు స్తోత్రాలు. 2 సందర్భాలు నేను జ్ఞాపం చేస్తాను ఆరాధన వల్ల కలిగేటువంటి ప్రయోజనం. ఒకసారి యెషయా దూతలు దేవుని ఆరాధించడం చూచినాడు. కాబట్టి శరాపులు అంటే మహాదూతలు. ఆ టీము కేవలం ఆరాధించడం కొరకే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి టీం అది. వాళ్ళు కోట్ల కొలది దూతలు ఉంటారు. అంటే మిగతా దూతలు కూడా ఉంటారు. కొందరు దూతలు సాతానుతో పోరాటానికి, కొందరు దూతలు సమాచారాన్ని తీసుకుపోవడానికి, రకరకాల దూతలు. ఈ దూతలు కేవలం అంటే ఆరాధించేటువంటి దూతలే. దివారాత్రులు ఆరాధిస్తూనే ఉంటారు. ప్రతిగానాలతో ఆరాధిస్తూ ఉంటారు. 6 రెక్కలుంటాయి. 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకుంటారు. ప్రభా నీ సన్నిధిట మా పాదాలు కనబడకూడదు అన్నట్లుగా వారు కప్పుకుంటారు. రెండవది 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు. ప్రభా నీ ఆ ప్రకాశమైన రూపమును మేము చూడలేనంత ప్రకాశమానమైనటువంటి దేవుడు అన్నట్టుగా వారి ముఖాలను కప్పుకొని మిగతా 2 రెక్కలతో ఎగురుతూ వారు ఆరాధిస్తూ ఉంటారు. ఆ దృశ్యం యెషయా చూచినాడు. యెషయా చూచినప్పుడు ఏమైంది? యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఈ మనం చెప్పిన భాగము 2వ వచనంలో ఉంది. ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొంచు 2తో ఎగురుచుండెను. 3వ వచనం చదవండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండా. ఈ దృశ్యాన్ని చూచినాడు. ఎప్పుడైతే ఆరాధించేటువంటి ఆ దృశ్యాన్ని చూచినాడో ఈ యెషయా ప్రవక్త ఏమనాలా? అబ్బా ఎంత చక్కని దృశ్యాన్ని చూపించినా ప్రభు అనాలా? ఎంత అంటే చూడ సుందరమైనటువంటి దృశ్యం ప్రభా. ఆరాధిస్తుంటే ఎంత హాయిగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది అని చెప్పాలా? ఈ మనుషుడు ఆ యొక్క సన్నివేశాన్ని తను చూచినాడు. తను ఏం చేశాడంట? 5వ వచనం. నేను అయ్యా కదా అది అయ్యో అరే ఏమంటున్నాడు ఈ మనుషుడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటే అర్థమైందంటే ఎప్పుడైతే ఆరాధన సన్నివేశాన్ని చూచినాడో దాన్ని ఏమైందంటే తన జీవితంలోనే అపవిత్రత ఎరిగినట్లుగా అయిపోయింది. నిజంగా అపవిత్రమైన వాడేనా యెషయా? ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు వీళ్ళు యెషయా, యిర్మీయా అంతమంది కాదు, చాలా పవర్ఫుల్ ప్రాఫిట్స్ వీళ్ళు. అప్పుడు దేవుని యొక్క సముఖంలో తాము నూతన పరుచుకునేటువంటి దైవజనులు వీళ్ళు. అంటే లేనిది ఒకవేళ డైలాగ్స్ ఏమన్నా వల్లిస్తున్నాడా? ఎక్కడో చిన్నవి పొరపాటున దొల్లినవి చిన్న బలహీనతలు తనకు కనబడుతున్నాయి. అంత గొప్ప దైవజనుడికి అతనికి ఏమి కనబడవు. అంత గొప్ప దైవజనుడు. అతను చూసిన వారిలో ఎవరికి కూడా అతనిలో ఏ బలహీనత కనబడదు. అటువంటి పోయిన వారికి ఎవరు కూడా ఉండలేరు. అయితే తనలో కనపడేటువంటి ఎక్కడో చిన్న బలహీనతలు, అపవిత్రత, చిన్న పొరపాట్లు అవి తను చూడగలుగుతున్నాడు. ఎట్లా చూడగలుగుతున్నాడు? అవెంతో ఘోరమైన పాపాలుగా చూడగలుగుతున్నాడు. చిన్న బలహీనతలు ఎంతగానంటే ఏమంటున్నాడు ఆ మనుషుడు? అయ్యో అంటున్నాడు. అంత బాధ కలిగేంతగా చూడగలుగుతున్నాడు వాటిని. అపవిత్రమైన ప్రజల మధ్య అంటే అర్థమైందంటే వారిని నిందించడం కాదు, తన ఇష్టం అది, తన స్వభావమే అది. అలాగుండటానికి కొరకే ఎంకరేజ్మెంటు, అలాగుండే వారి మధ్యలో కలిసిపోవాలనే ఆలోచన. అంటే తను అలాగైపోయినాడు అన్నట్టుగా దేని వాక్యంలో అంటే తలంపు ఏంటంటే ఎప్పుడు నీ యొక్క నా యొక్క జీవితంలో నేను ప్రభువుని మిక్కడంగా ప్రేమిస్తామో, ఆరాధిస్తామో, ఆరాధికులుగా ఉంటామో, ఆరాధించే వ్యక్తులుగా ఉంటామో, ఈ దైవిక లక్షణము నీలో నాలో కనపడుతుంది.
ఎవ్వరికి కనబడినంత చిన్న బలహీనతలు ఉన్నా కూడా తేటగా కనబడతాయి, స్పష్టంగా అర్థమవుతాయి, అసహ్యం పుట్టేందుగా కనబడతాయి, వాటిలో కొనసాగలేనంతగా కనబడతాయి. అది ఆరాధనలో ఉండేటువంటి ప్రభావం. అందుకని ఈ దినాలలో తగినంత ఆరాధన లేదు, దేవుని ఎలా ప్రేమ లేదు, ఆరాధికులుగా మనం కాలేదు. కాబట్టి పెద్ద పెద్ద బలహీనతలు ఎట్లా కనబడతాయి? చిన్న బలహీనత బ్రదర్ అంటారు. ఏమంటారండి? చిన్న చిన్న బలహీనత. పెద్ద పెద్ద దుష్కార్యాలు కూడా ఎట్లా కనబడుతున్నాయి? చిన్నగా కనబడుతున్నాయి. ఏమన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు బ్రదర్? అబ్బా సేవకులు ఉన్నారు, సేవకులు కూడా అట్టనే ఉన్నారు బ్రదర్. పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా అట్టనే ఉన్నారు బ్రదర్. ఏం కారణం? ఆరాధికులుగా లేం, సంపాదించుకోలేం మనం ఈ అనుభవం. దేవుడు మనకిచ్చిన, మనకు మాత్రమే, రక్షించబడిన వారికి మాత్రమే ఇచ్చిన ఆధిక్యత ఇది. దీని ఒక వాక్యంలో అందుకని తను అలాగున సరిచేయబడి దేవుని పరిచయ కొరకు సిద్ధపరచబడినాడు. కాబట్టి ఆరాధన వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం. ఇంకొక ప్రయోజనం నేను జ్ఞాపకం చేస్తాను, కొన్ని అంశాలు క్లుప్తంగా నేను ముగించేస్తాను. ఇంకొక సందర్భం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ కూడా ప్రభుని ఆరాధించేటువంటి ఒక సన్నివేశం మనకు కనబడతా ఉంది. 8వ వచనంలో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెబుతున్నారు. కానీ ఎడతగిన ఆరాధన జరుగుతూ ఉంది అక్కడ. ఆ దృశ్యం ఏం చేస్తుందో తెలుసునా అండి? అక్కడ సింహాసనాలు ఉన్నాయి. ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి. 24 పెద్దలు ఉన్నారు. వారికి సింహాసనాలు, వారి తలల మీద ఏమున్నాయి చెప్పండి? కిరీటాలు ఉన్నాయి. ఏమి 24 మందేనా? ఇంకా లేరా అంటే ఇంకా లేరు, వారే. అంటే 24 ఉండాలి కాబట్టి 23 ఉన్నారు కాబట్టి ఇంకోనికి చేసుకున్నారు కాదు, వారే తగిన యోగ్యులు. ఆ యోగ్యత సంపాదించినారు కాబట్టి, దానికి ఒక క్రైమ్ చెల్లించినారు కాబట్టి వారికి సింహాసనం, వారికి కిరీటం, అధికారం ప్రభు ఇచ్చినాడు. దేవుడు పొరపాటు చేయడు, అనాలోచనగా చేయడు. లేనిది ఆపాదించడు ఆయన. వాస్తవంగా దాని అంతటికి వాళ్ళు యోగ్యులు. సింహాసనం మీద కూర్చున్నారు, కిరీటం పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఆరాధన ఏం చేసిందో వారి జీవితంలో తెలుసునా అండి? ఏం చేసిందో తెలుసా? దీని వాక్యంలో చూడండి, నేను చదువుతాను 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనాసీనుని వాని ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించున్న వాని నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పొచ్చు. అబ్బా, ఏం చేసినారు వాళ్ళు? సింహాసనంలో లేచినారు. ఏం చేసినారు వాళ్ళు? సాగిలబడ్డారు. ఏం చేసినారు వాళ్ళు? ఆ సింహాసనంలో ఉండటం వలన దానికి వారు యోగ్యులైన మహిమ వారికి కూడా ఆపాదించబడతా ఉంది. కొంత ఘనత వారికి ఆపాదించబడతా ఉంది, కొంత ప్రభావం వారికి ఆపాదించబడతా ఉంది. అది వారు కోరుకున్నది కాదు, దేవుడు వారికి ఇచ్చింది. మాకు ఆపాదించబడిన ఇది కూడా మాకు కాదు. ఏమన్నారు? నీవే అంటున్నారు. ఈ మహిమ ఎక్కడిది? ఈ ఘనత వారు తెచ్చుకున్నారా? ప్రభు వారికి ఇచ్చింది కాదా? దానికి యోగ్యులే కాదా? అంటే ఈ తలంపు ఏంటంటే, వారు ఏదైతే వారు యోగ్యులో అది యోగ్యత కానట్టుగా ఎంచుకున్నారు. సాధ్యమేనా అని. కీబోర్డ్ అంతో ఇంతో వస్తే రానోడులాగా పడి ఉండటం సాధ్యమేనా అని. ఆయా తలాంతలు అనుభవం ఉండి ఏమి అనుభవం లేని వాని వలె మౌనంగా పడి ఉండటం సాధ్యమేనా అని. అంతో ఇంతో యోగ్యత కలిగి ఉండి దీనికి నీ యోగ్యుడనే కాను అని హృదయపూర్వకంగా చెప్పడం సాధ్యమేనా అని. సాధ్యం కాదు సుమా. ఎట్లా సాధ్యమవుతుంది? నీ ప్రభును మిక్కుడంగా ప్రేమిస్తే, ఆరాధికుడిగా ఉంటే సాధ్యమవుతుంది. వాళ్ళు అంత మాత్రమే కాదు, ఆయనకి ఏం చేస్తారో తెలిసిన చెప్పండి. చెప్పొచ్చు, తమ కిరీటములు ఆయన సింహాసనం వేసి పడేసినారు. మాకొద్దు ఇదంతా, సింహాసనం మాకొద్దు అంటే ఇద్దరికి యోగ్యులం కాదంటే, యోగ్యులు అయ్యుండి కూడా యోగ్యులు కాని వారే ఎంచుకున్నారు. ఒక పాట కూడా ఉంది,
అధిక జ్ఞానమును పొంది, అధిక జ్ఞానమును పొంది తగ్గించుకొనేదరు తామే. అధిక జ్ఞానమును పొంది తగ్గించుకొనేదరు తామే. ఆ యేసు ప్రభువును హెచ్చించెదరు, హల్లెలూయా పాడెదరు. ఆ యేసు ప్రభువును హెచ్చించెదరు, హల్లెలూయా పాడెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు, శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు, శక్తితో గొప్ప ఎట్లా చేస్తాం? ఏ శక్తి ఇది? ఎట్లాగొస్తుంది అది? ఇది నాలో అట్లా ఉందా సంఘాల్లో? చెప్పండి. నాకు తెలియాలా, నాకు చెప్పాలా? ఏం నాకు తెలియకుండా చేస్తాడా? అక్కడ నుంచి వాడేవాడు, వీనికేం అధికారం ఉంది, వానికి అర్హత ఏముంది? దగ్గరికి మన గర్వము పెరిగిపోయింది, తీసేసుకున్నంతగా పెరిగిపోయింది. ఎందుకు? కారణం ఏంటంటే ఆరాధికులం కాదు. ఈ భావం వల్ల తొలగిపోయింది కాబట్టి, ప్రభుని ఆరాధించే అనుభవం తగిన లేదు కాబట్టి, ఆరాధన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి, ఆరాధికుడు అనే స్థానంలో రాలేదు కాబట్టి ఆ స్థితి. ఏం వీళ్ళకి మెంటలా, పిచ్చా? దేవుడేం చెప్పినాడా? యోగ్యులు కాదా? అయ్యుండి ఏ స్థానం ఎట్లా వచ్చింది? అది ఆరాధన దృశ్యము వాళ్ళలో చేసిన కార్యం. ఇది నాలో దేవుని ప్రజలంగా ఇది సంపాదించుకోవాలా. లోకంలో ఏముంటే గాక, లేకపోతే గాక, ఎవరు గుర్తిస్తే కాక, గుర్తించకపోతే గాక, ఎవరు ఎంచితే కాక, ఎంచకపోతే గాక, ఎవరు కావాలా? నేనేమైనా కలిగి ఉండాలంటే నాకేముండాలా? ఆరాధికుడిగా నేను ఉండాలా. నా ప్రభు మహింపచ్చే స్థానం నాకు కావాలంతే. ఆయన కనిపచ్చే స్థానం కావాలా. దేవుడు అంతో ఇంతో నాకు ఆపాదించింది కూడా నా ప్రభువుకు ఆపాదించే అనుభవం కావాలా. బ్రదర్ భలే చేస్తున్నారు బ్రదర్ అంటే కాదు, అయ్యో లేదు బ్రదర్, దేవుని కృప, దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుని సంఘాల్లో ఆ స్థితి ప్రారంభం మేము చూసినాం. అయ్యే కన్నులు ఈ దినాల్లో చూస్తున్న దౌర్భాగ్యత చూసి తట్టుకోలేకపోతున్నాం. అన్ని అనుభవాలు ఉండి ముందు పెట్టేవాళ్ళు. ఆ బ్రదర్ ఎక్కడ కూడా ముందు ఆయన ఉన్నాడు కదా అంటాడు. ఈయన యోగ్యుడై ఉండి, మంచి సాక్ష్యం కలిగి ఉండి, సామర్థ్యం ఉండి, ఈయనకనే తక్కువ వాడే ఉండి, ఆ బ్రదర్ హృదయపూర్వకంగా ఆ రోజులు అట్లాంటి ఉండే. ఏదో అంతో ఇంతో కాబట్టి ముందు పెట్టి అన్నా నువ్వు ఉండాలని ముందు పెడితే, ఆ ముందున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసిన? అన్నీ చేసిన తర్వాత వారు దేవుని కృపను బట్టి వారు ఏమైతే చెలిగినారో అది ఇతరులకు ఆపాదించేవాళ్ళు. నేను కాదు బ్రదర్, అన్నా నువ్వు చేస్తావన్నా భలే చేస్తావని అంటే ఏమనేవాళ్ళు? మేము చేస్తామనే వాళ్ళు కాదు. లేదు బ్రదర్, మిగతా వాళ్ళు సహకరించినారు, వాళ్ళెంతో ప్రయాసపడినారు, నేను వారు కనబడ్డాను అంతే. వారికి ఆపాదించేవాళ్ళు. ఒకవేళ చేసిన దాంట్లో వాళ్ళ పార్ట్ లేకపోయినా, వారికి ఈయనకున్న అనుభవానికి లేకపోయినా వారితో కలుపుకునేవాడు. అందరూ దేవుని ప్రజలు, సంఘం ప్రార్థన చేసింది, దేవుడు కృప ఇచ్చినాడు, నాకైతే సామర్థ్యం లేదు. ఆ రోజుల దగ్గర నుండి ఈ దినాల్లో ఏ రోజుల్లోకి వచ్చేసినాం మనం? దేని కొరకే? కారణం ఏంటంటే దావీదు సంపాదించుకుంది మనం సంపాదించుకునేలే, పోగొట్టుకునే తర్వాత సంగతి. దేవుని ప్రజలకు ప్రభు సన్నిధికి వద్దాం, మిగతా విషయాలు తర్వాత చూద్దాం. దావీదు సంపాదించుకున్నా అంటే ఏం సంపాదించుకున్నా అంటే దేవుని దగ్గర నుంచి ప్రభుని ఆరాధించి ఎంత ప్రభావవంతంగా ఆరాధించేవాడంటే దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు వెళ్ళిపోయాయి. అంటే ఆరాధన ప్రభావం తనను ఆత్మీయంగా సిద్ధపరచడం మాత్రమే కాదు, అనేకులు మేలు పొందడానికి తన ఆరాధన కారణమైంది. తీర్మానం చేసుకుంటావా? ప్రభావ దిక్కాలను లేకపోతే నిన్ను ఆరాధిస్తానయ్యా, ఆరాధనలు లేచిపోనయ్యా, ప్రతి పాట ఆరాధన భావంతో పాడతానయ్యా, ప్రతి వారి ఆరాధనలో ప్రతి పదము అన్వయించుకొని ఆమెను చెప్తానయ్యా, తగినంత ఆరాధన గడపడానికి అభ్యాసం చేసుకుంటాను ప్రభా. తీర్మానం చేసుకుందామా? మనం సంపాదించుకుందాం కాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దావీదు ప్రభా తండ్రి సమస్తమును కూడా రక్షించినాడు, సంపాదించుకున్న దాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. దేనిని మేము సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకోలేకపోతే మీ గుడివారం అయిపోతే మీ ఆత్మీయ దౌర్బల్యత మమ్మల్ని ప్రభా వశ్యమైపోయినాం. కనికరించుము, విడుదల పొందజాలమయ్యా దేవాని చిన్నమాతని మా జ్ఞానం చేసుకున్నామని సాగిలి పడుతూ వందనం చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
సమయంలో ప్రకటనలు జ్ఞాపం చేసుకునండి. వాస్తవానికి 3 రోజులు స్పెషల్ మీటింగ్స్ జరిగినాయి. మరి అక్కడ షాలేంలో చాలామంది రాలేకపోయినారు, కొంతమంది యవనస్తులు వచ్చినారు. వాళ్ళని బట్టి ప్రభు స్తోత్రాలు. గుర్తుపెట్టుకోనండి, కానీ మీరు హెర్మోన్లో వాళ్ళు మేలు పొందాలంటే సహవాసం లేకపోతే మేలు పొందలేరు. అర్థమైందా? తెలియని నష్టం సహవాసం లేకపోతే. అది పాడేరైనా, అది వైజాగ్ అయినా, మరొకటైనా సాధ్యమైనంత వరకు సహవాసం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాలా. వాక్యం కంటే ఎక్కువ పోతున్నామని బాధ కలిగిందంట. సహవాసం ద్వారా కలిగేటువంటి పురుకు అలా ఉంటుంది. కానీ ఇండిపెండెంట్ సేవలాగా ఉండబాకండి, ఇది ఎబ్రోన్ సహవాసం లాగా ఉండండి. ఎందుకంటే మిగతా సందర్భాల్లో ప్రభు అవకాశం ఇస్తే మీరు సిద్ధపడతారని ఈ మాటలు నేను చెప్తున్నాను. వారి కొడుకులు ఎదారెత్తుకుంటాయి, సాయంకాలం యవనస్తుల కొడుకు ఎదారెత్తుకుంటుంది. యవన బిడ్డలు మేము ఎవరు చెప్పము, బతిలాడము, ఆపము. మీరు యవనస్తుల కొడుకు అంటే యవనస్తులు మీరు ఉండండి. మీరు యవనస్తుల సంగతి మీకు తెలుసు, తర్వాత మేము తల్లిదండ్రులు కూడా తెలుసు. మీరు రేటుగా చూడండి. పోయిన సహవాసం అయిపోయిన వెంటనే మనము యవనస్తుల మీటింగ్ ఉంటుంది. సాయంకాలం 5 గంటలకు సువార్త కొరకే వెళ్తాం. యవనస్తులందరూ కూడా సువార్తలు కూడా పార్టిసిపేట్ చేయడానికి మీరు సిద్ధపడండి. ఈ విశ్వాసులు కూడా 5 గంటలకల్లా మీరు సువార్త కొరకై బుధవారం ప్రార్థనా కూడిక, గురువారం బైబిల్ స్టడీ ఇవన్నీ కూడా యథారీతిగా ఉంటాయి. ప్రభు రాకడ ఆలస్యమైతే ఆదివారం 10 గంటలకు ఆరాధన కొరకై మనము చేరి వస్తాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోనండి. వాస్తవానికి సిస్టర్ మరి 6 నెలలకు ఒకసారి ఆమె చెకప్ తీసుకెళ్లాలా. ఆమె తీసుకున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మందులు అవి ఈ వయసులో ఉంది, కానీ దాదాపు 2.5 years అయిపోయింది. మేము చెకప్ లేకుండానే అవి కంటిన్యూ చేస్తున్నాం. దినాల్లోనైనా ఒక అభ్యాసం మనం చేసుకోవడానికి కుటుంబాలుగా రావాలా. ప్రతి విశ్వాసీ దేవుని ఇంటికి అన్ని కొడుకులకు రావడానికి అభ్యాసం చేసుకుందాం. దూరంగా ఉండేవాళ్ళు ఇంత దూరం అంటే ఏమైనా దొల్లాడుకుంటారు రమ్మన్నారా ఏంటి? ఆటోలోనే శుభ్రంగా దూరం నుండి వస్తే 2-3 వస్తే బైకుల్లో విడిచిపెడతాము. కాబట్టి దూరం మానేసేసి అన్ని కొడుకులకు వస్తేనే అంతో ఇంతో ఆత్మీయంగా ప్రభు రాడు కూడా సిద్ధపడటానికి వీలవుతుంది. మనం లేచి నిలబడి పాట పాడుకుందాం. తమ దేవుని ఎరుగు వారు చేసేదరు గొప్ప కార్యాలు పాడతాం. ఆ సమయంలో ప్రభు పిల్లలు వారి కానుకలు ప్రభు కొరకు సమర్పిస్తారు. (629) క్రొత్త పుస్తకాల్లో 629, పాత పుస్తకాలలో 616. దేవునిరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునిరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. ఇచ్చకాపు మాటల వలన, ఇచ్చకాపు మాటల వలన అక్షాయుని విడువారు. ఇచ్చకాపు మాటల వలన అక్షాయుని విడువారు. ఆతాపు బోధలనేప్పుడు ధృవీకరించెదరు. ఆతాపు బోధలనేప్పుడు ధృవీకరించెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునిరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. సత్యములుగా నడచెదరు, సత్యమును విడువారు. ఉత్తములుగా నడిచెదరు, ఆత్మను హతము చేసెదరు. శుద్ధులయుండెదరు, ఆత్మను హతము చేసెదరు.
భయమును చెందారు, మనుజ భయము చెందారు, మాన్యులయుండేదారు, మనుజ భయము చెందారు, మాన్యులయుండేదారు. ఆ మంచి సాక్ష్యము విడువారు, ఏకాంతులు కారు. ఆ మంచి సాక్ష్యము విడువారు, ఏకాంతులు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు అగ్నిలో వేయబడి వేషించెదరు విగ్రహము, శిరమూలు కూర్చోనండి. వేషించెదరు విగ్రహము, శిరమూలు ఖండించినను. ఆ పర్వతము వల్లే కదలకవారు స్థిరముగా నుండెదరు. ఆ పర్వతము వల్లే కదలకవారు స్థిరముగా నుండెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు అధిక జ్ఞానమును పొంది, అధిక జ్ఞానమును పొంది తగ్గించుకొనెదరు తామే. అధిక జ్ఞానమును పొంది తగ్గించుకొనెదరు తామే. యేసు ప్రభువును హెచ్చించెదరు, హల్లెలూయా పాడెదరు. యేసు ప్రభువును హెచ్చించెదరు, నెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగువారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకెంతో వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, చివరి దినాల్లో అంత్యనాల్లో ఉన్నాం. మా ప్రభు ఇక్కడ రాకడ సమీపించిన దినాల్లో ఉంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ కృపను బట్టి మేమేమైతే పొందినామో ప్రభా నిచ్చిన మా తండ్రి, దానంతటిని మా ప్రభు నిమిత్తము మా ప్రక్కన ఉంచి ప్రభా మమ్మల్ని మేమే ప్రభా మీ ఎదుట తగ్గించుకొని మిమ్మల్ని సేవించు కొరకాయి నన్ను మమ్మల్ని మీరు ఆయత్తపరచవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రభా నిచ్చిన మా తండ్రి, దేవ ఆరాధికును వల్ల కలిగేట ప్రయోజనాలు ప్రభా నా యొక్క మా జీవితంలో మేము పొందుదుము గాక. ప్రభా తండ్రి, మత్స అయినా అట్టిది ఏది కూడా లేకున్నంతగా మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన నిర్దోషమైన సంఘముగా సిద్ధపరచబడదుము గాక. ఆరాధన ద్వారా ప్రభా మా ప్రభుని ఎలా మహింపరచాలో ప్రభా ఏ విధానంలో మా అనుగ్రహించుము. తిరిగి మీ పిల్లలు వెళ్తున్నారు, మీ కృప మీ క్షేమం వారికి తోడుగా ఉంచవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఇంటిని ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను బట్టి స్తోత్రములు ప్రభా. మీ భాగముతో పాటు కొంత సమర్పణతో కూడా ఆ ప్రేమకు గుర్తుగా కానుకలు కనపడుతున్నాయి, దాన్ని బట్టి మీ స్తోత్రములు ప్రభా. మీ ఇంటిని సమతో నింపము, ఇంత ప్రభా సహాయపడము ప్రభా. గదినాల్లో మరి విశాఖపట్నంలో వార్షికోత్సవ కూడికలో సహాయపడడానికి స్తోత్రములు. పలు దేవుని దాసులను పలు విధాలుగా మీరు వాడుకున్నారని బట్టి స్తుతిస్తుంటున్నాం. చేయమని పరిచయం మీరు ముద్రించి ఫలింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. VBSలో కూడా మీరు చేసిన ఎంతో గొప్ప కార్యము మీ మేలంతని బట్టి మేము కీర్తిస్తూ మహింపరుస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, నిత్యత్వంలో ఆ పరిచర్య ఫలము చూచినట్లుగా ప్రభా మీరే భద్రం చేయవలసిందిగా తీర్మానం చేసిన వారిని స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఇది మరి యవనస్తుల కోరిక తిరిగి ప్రభా సాయంకాలం సువార్త సమయం కూడా మాకు ఎంతో దీవెనకరంగా చేయమని కృపను కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఏమన్నా అసలు బఫే కాకుండా లోపల కూర్చోబెట్టి భోజనం ఏర్పాటు చేయండి.